వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10% సీట్లు రావని కోమటిరెడ్డి సవాల్. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ సీఎం మాటలు నవ్వు తెప్పిస్తున్నాయన్న వ్యాఖ్య. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారన్న మంత్రి కోమటిరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న ధీమా. సింగరేణి వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని బీజేపీ డిమాండ్. ముందుగా బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పాలనపై విచారణ కావాలన్న రామచంద్రరావు. రాజకీయాలకు అతీతంగా సమగ్ర దర్యాప్తు అవసరమన్న వ్యాఖ్య. సింగరేణి వ్యవహారాలు రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడ్డాయన్న హెచ్చరిక. బొగ్గు గనుల శాఖలో అవినీతిపై సమగ్ర విచారణ డిమాండ్. సింగరేణి వ్యవహారంపై సీబీఐకి నివేదిక ఇవ్వాలన్న అడ్లూరి. కీలక సంస్థల అవినీతితో ప్రజలకు నష్టమన్న హెచ్చరిక. అవినీతి పరులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి. చంకన బిడ్డతో విధులు నిర్వహించిన జయశాంతికి సత్కారం. కానిస్టేబుల్ ను స్వయంగా పిలిచి అభినందించిన హోంమంత్రి. పోలీస్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంచిన ఘటన. బాధ్యతాయుత సేవలకు గుర్తింపు ప్రభుత్వ విధానమన్న అనిత. మహిళల ఆర్థిక స్వావలంబనే ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యం. శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. గ్రామీణ మహిళలకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని వ్యాఖ్య. మహిళలు తమ కాళ్లపై నిలబడాలన్నదే ట్రస్ట్ సంకల్పమని వెల్లడి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 10% సీట్లు గెలిస్తే తాను దేనికైనా సిద్దమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. 2 సిట్టింగ్ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోయినా బీఆర్ఎస్ 2లలో సీఎం అవుతానని కేటీఆర్ చెప్పడం నవ్వు తెప్పిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవాలు దాచిపెట్టి మాటల మాయతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక సాగవని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్న పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయ్యాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 2-0 వచ్చింది. ఒక్క పార్లమెంట్కి గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి, నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు పార్లమెంట్ సభ్యులను గెలిచినాం పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలే కదా. సరే, మొన్నటి దాకానేమో ఉన్న 10-20% ఏడబోతున్నారని సన్మానం అని తిరిగిన ఊళ్ళల్లో. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు. దేనికైనా దానికి సిద్ధం నేను. దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్న తారమ్మకు ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరింది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందజేశారు. ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదని, అది ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల జీవితాల్లో భద్రత, స్థిరత్వం తీసుకురావడమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా నిలిచిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ఇంటికి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఇల్లు దంతన్పల్లి గ్రామానికి సంబంధించిన సారమ్మ. ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కావాలని అడిగి అలసిపోయినటువంటి తల్లి. ఆనాడు 2023లో ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేస్తే వారికి మాటిచ్చాము. ఆ రోజు వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే. రాగానే మీలాంటి పేదవాళ్ళందరికీ, అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఈరోజు శారమ్మ గారు ఇల్లుని పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసుకుని ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చి తిరిగి వారిని కలిసి ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేశాం. 5 లక్షలతో మీరు ఇల్లు కట్టుకున్నారు. మిమ్మల్ని కలిసి మీకు బట్టలు పెట్టి ఈ ప్రభుత్వం మీతో గృహప్రవేశం చేపించి చాలా సంతోషపడుతుందని చెప్పడం కోసమే.
సింగరేణి అంశంలో సీబీఐ విచారణను సరైన రీతిలో జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. 2014 నుంచి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను ముందుగా వెలికి తీయాలని, అనంతరం కాంగ్రెస్ పాలనలో జరిగిన అంశాలపై కూడా విచారణ జరగాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయి విచారణ జరిపితేనే తెలంగాణ ప్రజలకు నిజాలు తెలుస్తాయని చెప్పారు. సింగరేణి వంటి కీలక సంస్థలో జరిగిన వ్యవహారాలు రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది. 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉన్నది, షేర్స్ దీంట్లో కోల్ ఇండియాది. వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయించాలని అంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీకి రెడీ ఉంది. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ వచ్చింది. సిబిఐకు ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ మనం డిమాండ్ చేసేది ఏంటంటే సిబిఐకి ఇస్తే 2014 కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయాలి. ఒక కాంగ్రెస్నే కాదు, మొత్తం కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అంటే 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో జరిగినప్పుడు అవకతవకలు ఉన్నాయో దాని దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళ మంత్రుల మధ్యన ఉన్న విభేదాలు అన్నీ బయటపడ్డాయి. కాబట్టి అప్పటిదాకా సిబిఐ దాని మీద ఎంక్వైరీ చేయాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవం తెలవాలి. కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్స్ దీని మీద ఈరోజు వాళ్ళ మధ్యన ఏదైతే గొడవలు బయటకు వచ్చినాయి, లేకుంటే మీరందరూ దున్నుకుని పోయేది. అక్కడో కుటుంబం దున్నుకున్నది, ఇక్కడో నేతలు దున్నుకుంటున్నారు. తెలంగాణలో బొగ్గు గనుల శాఖలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. సింగరేణి వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి సీబీఐకి నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి కీలకమైన ఈ సంస్థలో అవకతవకలు జరిగితే ప్రజలకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. పారదర్శక పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట మేము చెప్తున్నాం. నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఆ బొగ్గు గని శాఖ కూడా సహాయ మంత్రిగా, బొగ్గు గని శాఖ కూడా నీకు కేంద్రంలో నీ పరిధిలో వస్తుంది. నువ్వు ఇమీడియట్గా విజిలెన్స్కో నీ సంబంధించిన డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ పెట్టించి బొగ్గు గనికి సంబంధించిన తెలంగాణ బొగ్గు గని శాఖలో ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి కుంభకోణాలు జరిగినాయి అన్నీ బయటపెట్టు. శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, నీ కింద మొత్తం అధికారులు ఉంటారు, నీ ఐఏఎస్లు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు. వారి ద్వారా పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సబ్మిషన్ చేయి దమ్ముంటే. ఎందుకు తాటాకుల చెప్పులు పొద్దుగా లేతే పరిగ్రహాన్ని ముచ్చట్టు మాట్లాడితే కేంద్రం నుంచి ఒక 10 రూపాయలు ఇస్తారా నాయన కిషన్ రెడ్డి గారు? తెలంగాణ రావాల్సినటువంటి ఏదైతే మన బకాయిలు ఉన్నాయో, తెలంగాణ రావాల్సినటువంటి మన రాయితీలు ఉన్నాయో అవి ముందుగా ఇప్పించి తెలంగాణ ప్రజలను ఆదుకో కేంద్ర మంత్రిగా ఉండి. ఇవాళ మా బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఉంది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసేది ప్రపంచంలో ఎవరంటే మన ఆర్మీ తర్వాత బార్డర్ మీద సైనికుల తర్వాత అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే బొగ్గు గని కార్మికులకు. ఆ బొగ్గు గని కార్మికులకు సంబంధించినటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ కడతాను, అది మాఫీ ఏపీ. చంకన బిడ్డతో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించిన కానిస్టేబుల్ జయశాంతిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు. జయశాంతి కర్తవ్య నిష్టను మెచ్చుకుంటూ ఆమెతో కలిసి అల్పాహారం చేశారు. కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని చిన్నపిల్లలతో సరదాగా ముచ్చటించారు. ఒక సాధారణ కానిస్టేబుల్ ను మంత్రి స్వయంగా గౌరవించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన పోలీస్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన సేవలకు గుర్తింపు ఇవ్వడం ప్రభుత్వ విధానమని హోంమంత్రి స్పష్టం చేశారు. ఉండట్లేదమ్మా మేడం, ఎక్కువ జనాలతోనే ఉన్నారు, కొంచెం వర్క్ బిజీగా ఉన్నారంటే ఇంకా హైదరాబాద్లో వచ్చేస్తున్నాను. చాలా హ్యాపీ మేడం, నిజంగా నాకు ఎలా ఉందంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. దానికంటే మీరు ఇలా నేను మీతో కూర్చోవడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది మేడం. నాకు మీరు చేసిన దానికి మేము ఇచ్చేది చాలా తక్కువ మేడం. థ్యాంక్ యూ మేడం. సాంబార్ వచ్చింది, బౌల్ సాంబార్ ఏమంటారు మా వాడికి ఓన్లీ సాంబార్ అడుగుతుంటాడు మేడం. సాంబార్ తింటావా? సాంబార్ తిని వెళ్ళిపోతుంది. సాంబార్ తింటావా? ఇందులో ఇడ్లీ సాంబార్ ఏం చదువుతున్నాను ఇప్పుడు? చెప్పినాను, చెప్పాను. నేను సానా సతీష్ గారు ఫోన్ చేశాను.
రేపు రా. చెప్పు ఎవరంటే ఇష్టం నీకు? ఎవరు హీరో ఏ హీరో అంటే ఇష్టం నీకు? పిచ్చి మేడం మా వాడికి హీరో వస్తారు కదా మేడం. అమ్మ పవన్ కళ్యాణ్ సార్ వచ్చేస్తారు రామ 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 అంటారు మేడం. వస్తున్నాను నాన్న వెళ్ళు నాన్న అంటే ముందు నువ్వు రా చూడు 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 అంటారు. మహిళలకు ఉపాధి ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ వృధా కాకుండా వారికే పనిని కల్పించి ఆదాయం కూడా అందిస్తున్నామని వివరించారు. ప్రతి మహిళ ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడాలన్నదే ట్రస్ట్ ఆలోచనగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఇంటి బాధ్యతలతో పాటు ఉపాధి అవకాశాలు లభించడం వల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. సమాజంలో మహిళల పాత్ర మరింత బలపడాలన్నదే ట్రస్ట్ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలు మహిళా సాధికారతకు దోహదపడుతున్నాయని పలువురు అభినందిస్తున్నారు. స్త్రీలకి ఎస్పెషల్లీ స్త్రీలకే మేము అక్కడ వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది టైలరింగ్ కానీ బ్యూటీ సెషన్ కానీ అట్లానే జూట్ బ్యాగ్స్ మేకింగ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి ఏది అవసరమో అది మేము స్త్రీలకి అందించి ట్రైనింగ్ ఇచ్చి అదే కాకుండా వాళ్ళు ఖాళీగా ఉండకూడదని ఎందుకంటే మేము చూసింది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలా మంది స్త్రీలు వాళ్ళ ఇళ్లలో కూర్చుంటున్నారు. వాళ్ళు నేర్చుకుంది ఎట్లా ముందుకి తీసుకెళ్లాలో వాళ్ళకి తెలియక కూడా వాళ్ళు అట్లా ఇంట్లో కూర్చుంటున్నారు. అది ఉండకూడదని మేము వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి మా కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి పని ఇచ్చి మేము తిరిగి వాళ్ళు చేసిన పనికి తిరిగి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఇంత అని డబ్బు వాళ్ళకి అందజేస్తున్నాము. వాళ్ళు చేసిన ప్రతి ఎంబ్రాయిడరీ అవ్వచ్చు జూట్ బ్యాగ్స్ అవ్వచ్చు ఏది వాళ్ళు చేశారో వాళ్ళ చేతితో స్త్రీ శక్తి అనేది ఒక స్టోర్ ఇక్కడ నిర్మించాము. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం విదేశాల పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమై సీఎం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సంక్రాంతి వంటి పండుగలను హిందూ ధర్మ ఆచారాల ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు. తిరుమలలో జరగనున్న రథసప్తమి వేడుకలకు టీటీడీ సర్వం సిద్ధం చేసిందన్నారు. అలాగే అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు దర్శన భాగ్యం అయిన తర్వాత మరి ఇవాళ మళ్ళీ రాజధానిలో రేపు ఉదయంకంతా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన యొక్క విదేశీ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశమై రావడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక విధాలుగా అన్ని ఆలయాలు కూడా శోభాయమానంగా ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు విజయవంతంగా సాగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీరందరూ గమనించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం ఎంత వైభవంగా మన రాష్ట్రంలో జరిగిందో అదేవిధంగా సంక్రాంతి పండుగ వాతావరణం కూడా మన హిందూ ధర్మ ఆచారాల ప్రకారం సంక్రాంతి పండుగను కూడా చాలా విజయవంతంగా హిందువుల యొక్క మనోభావాలకి దగ్గరగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆధ్యాత్మిక రాష్ట్రంగా ఒక స్పిరిచువల్ సెంటర్గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రథసప్తమి ఏర్పాట్లు కూడా అరసవల్లి రథసప్తమి ఏర్పాట్లు కానీ అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో జరిగే రథసప్తమి ఏర్పాట్లకి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులకు సవరించిన అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. పథకం విస్తరణతో ఆయకట్టు విస్తీర్ణం పెరిగి రైతులకు మేలు చేకూరుతుందని వెల్లడించారు. గతంలో పరిమిత ప్రాంతాలకి నీరు అందుతుండగా ఇప్పుడు మరిన్ని గ్రామాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి
కనిపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంతో స్థానిక రైతులు ఆనందం వ్యక్తమవుతోంది. మొన్న మేడారంలో సాయంత్రం కూడా జరిగిన కేబినెట్ మీటింగ్ లో నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రిని, నా కేబినెట్ పోలీస్ ని ఒప్పించి 10,000 పైచిల్లర ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ అంచనాలు పెంచి ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు వచ్చే విధంగా చేసి దాన్పాడు మేజర్ కి, ముత్యాల మేజర్ కి, కోదాడులో ఉన్న R9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మరింత కాలువల విషయంలో లైనింగ్ ఈ 2 లిఫ్ట్ల సమర్థత పెంచుతూ ఎక్కువ ఆయకట్టు పెంచే విధంగా కొత్త అంచనాలు రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయడం జరిగింది క్యాబినెట్. ఇవన్నీ కలిపి జాన్పాడు లిఫ్ట్ కి అదనంగా 181 కోట్లు మంజూరు చేయించి 10,000 ఎకరాల ఆయకట్టు రైతులు పట్టణ వాసులకు ఉపయోగపడేలా జాతీయ స్థాయిలో ఉద్యాన వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, కొత్త సాంకేతికత రైతులకు చేరాలంటే ఈ తరహా ప్రదర్శనలు అవసరమన్నారు. ఉద్యాన పంటల ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. పట్టణ ప్రజలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. రైతు, వినియోగదారుల మధ్య నేరుగా అనుసంధానం ఏర్పడితే మధ్యవర్తుల వ్యవస్థ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఈ ప్రదర్శనలు రాష్ట్ర వ్యవసాయానికి కొత్త దిశ చూపుతాయని పేర్కొన్నారు. రైతాంగం తీసుకుంటుంది. అందుకని ఈ భారతదేశంలోనికి ఉన్నటువంటి అన్ని రకాల పండ్ల చెట్లని ఈ రోజున మెకడమియా కావచ్చు, ఆర్గానట్ కావచ్చు, నట్మగ్ కావచ్చు, రైతుకి లాభం వచ్చేటటువంటి పంటలు కూడా మన దేశంలో పండించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఏ పంట పండినా ఆ పంటను పండించేటటువంటి వాతావరణం మన దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి నర్సరీలు రైతాంగానికి, అదేవిధంగా పట్టణ వాసులకు ఉపయోగపడాలని, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఖలీద్ గారి యొక్క ప్రయత్నానికి అందరూ సహకరించాలని చెప్పి మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి. వైసీపీ పాలనలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ ద్వారా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు తీవ్రమని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపితే కీలక నిజాలు బయటపడతాయని తెలిపారు. విద్యుత్ రంగం ప్రజల జీవనంతో ముడిపడి ఉన్నందున అవినీతికి తావు ఉండకూడదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇది ఇన్కరెక్టా అని చెప్పి డిస్కామ్లు చెప్పమని చెప్తున్నాం. ఇది ఇన్కరెక్టా, ఇది ఇన్కరెక్టా, ఇది ఇన్కరెక్టా, ఇది ఇన్కరెక్టా. 10 మంది సప్లయర్లు ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సప్లైని ఇవాళ ఒకే ఒక కంపెనీకి మీరు లిమిట్ చేస్తున్నారు. మిగిలిన 9 మంది ఏమైపోవాలి? ఇట్లా ఒక్క షిరిడి సాయి కంపెనీకి 82,000 ట్రాన్స్ఫార్మర్లు మీరు ఆర్డర్ ఇచ్చి మిగిలిన కంపెనీలని మూతపడేలాగా చేస్తున్నామంటే నార్ల తాతారావు గారు లాంటి మనిషి అయితే పొరపాటును కూడా దాన్ని జరగనిచ్చేవాడు కాదు. రేపటి వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని వెల్లడించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. వసంత పంచమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో క్యూ లైన్లు, భద్రత, ప్రసాద వితరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి రానున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులతో విద్యాభివృద్ధి కలగాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమవుతుంది. 3 గంటల నుండి కూడాను సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 23వ తారీఖు సాయంత్రం 6:30 నుండి అమ్మవారి సన్నిధిలో 108 వీణలతోటి వీణా కార్యక్రమం కూడా ఉన్నదండి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరనండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యువ క్రికెటర్ల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర ఆరోపణలు చేసింది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహించే అధికారం కేవలం టీసీఏకే ఉందని స్పష్టం చేసింది. హెచ్సీఏకి ఈ లీగ్ నిర్వహించే హక్కు లేదని పేర్కొంది. యువ క్రికెటర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అధికారం లేని లీగ్లతో క్రీడాకారులు మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి సరైన వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది. ఈ అంశంపై క్రీడా శాఖ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. 2 సంఘాల మధ్య వివాదం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకు లేదు, డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, కేసులు ఎందుకు అవుతున్నాయి? ఇవాళ అండర్ 23 టీమ్ వేసారు. కూచ్ బిహార్, విజయ్ హజారే, ఈసీసీఐకి సంబంధించిన టోర్నమెంట్లు.
ఈ ప్లేయర్లు ఎందుకు పికప్ చేయాలి? మీరు తెలంగాణ డెవలప్ చేస్తామంటారు కదా, వరుస పెట్టి వందలు కొట్టే ప్లేయర్లు మీకు కనబడతలేరా? ఈ పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫర్దర్ గా జిల్లాల్లో మూవ్ కావడానికి వీల్లేదు. అది బీసీసీఐ చెప్తుంది. బీసీఐకి ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము. సెలక్షన్ మీ కమిటీ మీద పర్ఫార్మెన్స్ లేని వాళ్ళందరినీ సెలెక్ట్ చేయమని ప్రెజర్ పెట్టడము క్రిమినల్ చర్య అవుతుంది. ఫరెవర్ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని దక్కించుకున్న డాక్టర్ సుజనాదేవిని కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు. విద్యను అభ్యసిస్తూ జాతీయ స్థాయిలో అందాల పోటీలో విజయం సాధించడం గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. యువతకు ఆమె స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలుస్తుందన్నారు. కష్టపడి సాధించిన ఈ విజయం అనేక మందికి ప్రేరణగా మారుతుందని అభిప్రాయపడ్డారు. సన్మాన కార్యక్రమంలో డాక్టర్ సుజనాదేవి తన అనుభవాలను పంచుకున్నారు. లక్ష్యంపై నమ్మకం, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహం నింపింది. సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంది. దానికోసం మీ అందరికీ, కాకినాడ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇండియా మొత్తానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే అది కాలేజ్ ఒకటే కాదు, అది నా గౌరవం, అది నా గుర్తింపు. నా గురువులు అందరూ అక్కడే ఉన్నారు. మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ విష్ణువర్ధన్ గారు, మా టీచర్స్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశి మేడం సత్కరించారు నన్ను. అది చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. వాళ్ళు ఎన్నో రకంగా నాకు డిసిప్లిన్, డిటర్మినేషన్, కాన్ఫిడెన్స్, సోషల్ సర్వీస్ ఇలాంటివన్నీ నేర్పించారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రైవేటు బస్సు టైరు పేలి లారీని ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో 3 సజీవ దహనమైన విషయం తెలిసిందే. ప్రమాద తీవ్రతను చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు మంటలో చిక్కుకున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. పోలీసులు ఈ ప్రమాదంపై ఇప్పటికీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రహదారి భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10% సీట్లు రావని కోమటిరెడ్డి సవాల్. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ సీఎం మాటలు నవ్వు తెప్పిస్తున్నాయన్న వ్యాఖ్య. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారన్న మంత్రి కోమటిరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న ధీమా. సింగరేణి వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని బీజేపీ డిమాండ్. ముందుగా బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ పాలనపై విచారణ కావాలన్న రామచంద్రరావు. రాజకీయాలకు అతీతంగా సమగ్ర దర్యాప్తు అవసరమన్న వ్యాఖ్య. సింగరేణి వ్యవహారాలు రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడ్డాయన్న హెచ్చరిక. బొగ్గు గనుల శాఖలో అవినీతిపై సమగ్ర విచారణ డిమాండ్. సింగరేణి వ్యవహారంపై సీబీఐకి నివేదిక ఇవ్వాలన్న అడ్లూరి. కీలక సంస్థల అవినీతితో ప్రజలకు నష్టమన్న హెచ్చరిక. అవినీతి పరులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి. చంకన బిడ్డతో విధులు నిర్వహించిన జయశాంతికి సత్కారం. కానిస్టేబుల్ ను స్వయంగా పిలిచి అభినందించిన హోంమంత్రి. పోలీస్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంచిన ఘటన. బాధ్యతాయుత సేవలకు గుర్తింపు ప్రభుత్వ విధానమన్న అనిత.
మహిళల ఆర్థిక స్వావలంబనే ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రధాన లక్ష్యం. శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. గ్రామీణ మహిళలకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని వ్యాఖ్య. మహిళలు తమ కాళ్లపై నిలబడాలన్నదే ట్రస్ట్ సంకల్పమని వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.